ఇది జరిగింది ఆల్రెడీ. ఎవరికి? యోసేపుకి, మరియమ్మకి. ప్రధానమైతే అయింది, పెళ్ళి కాలేదు. ఆ విధంగా ఉన్న సమయంలో మరియమ్మకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వచ్చింది. దేవుడు మరియమ్మను చూశాడు. మరియమ్మ గర్భాన నేను పుట్టాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ మరియమ్మలోనికి వచ్చాడు. ఇక ఏ పురుషుడి సహాయం లేకుండా పరిశుద్ధాత్మ వలన కన్య మరియమ్మ గర్భం దాల్చింది. దేవునికి స్తోత్రం. యేసయ్య పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. ఏ పురుషుని సహాయము పాపము లేకుండా, ఒక స్త్రీ పురుషుల సంపర్కం లేకుండా పరిశుద్ధాత్మ సహాయంతో యేసయ్య జన్మించాడు. అది విషయం. ఆ విధంగా మరియమ్మ గర్భం దాల్చింది. గర్భం దాలిస్తే ఈ విషయం మరియమ్మకు తెలుసు. ఇంకెవరికి తెలిసిద్ది? మరియమ్మకి ఎలా తెలిసిద్ది అంటే, మరియమ్మకు దూత వచ్చి చెప్పాడు, ఇదిగో పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం దాలుస్తావు, నీ కడుపున యేసయ్య పుడతాడు, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. మరి నేను ఎలా గర్భం దాలుస్తానయ్యా? నేను గర్భం దాలిస్తే నలుగురు ఏమనుకుంటారు? నవ్విపోతారు. అసలే యూదుల్లో చాలా నిష్ఠాగరిష్టతో ఉంటాము. ఎవరైనా పెళ్ళి కాకుండా కానీ గర్భం దాలిస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం. మరి నన్ను రాళ్ళతో కొట్టి చంపుతారంటే, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది, నువ్వేం భయపడబాక, దేవుడే తోడుగా ఉంటాడు, నువ్వు గర్భం దాలుస్తావు, చక్కగా నీకు బిడ్డ పుడతాడు, యేసు అని పేరు పెట్టని చెప్పేసి మరియకు చెప్పి వెళ్ళిపోతాడు దూత. దేవునికి స్తోత్రం.